నమస్తే. గత ఎపిసోడ్లో భగవంతునితో సంపూర్ణ ఐక్యం పొందడం అనే సర్వోన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం అనే మూడవ నియమాన్ని చూశాం. ఆ సర్వోన్నతమైన మూలంతో ఒక్కటయ్యేందుకు మనం కొన్ని విలువలను పాటించాలంటారు బాబూజీ. అవే సరళత, నిరాడంబరత, సత్యసంధత మొదలైనవి. అలాంటి విలువలను ఎలా పెంపొందించుకోవాలి అనేది దశ నియమాలలోని 4-5 నియమాలలో బాబూజీ వివరించారు. ఈనాటి ఎపిసోడ్లో 4వ నియమం గురించి తెలుసుకుందాం. ప్రకృతితో సారూప్యత చెందే విధంగా నిష్కపటము, నిరాడంబరమైన జీవన విధానాన్ని అవలంబించము. భగవంతుడు అత్యంత నిరాడంబరుడు కాబట్టి ఆయన దగ్గరకు మనల్ని చేర్చే పద్ధతులు కూడా అత్యంత సరళమైనవిగా ఉండాలి. ఇది ఈ నియమం యొక్క మూల సిద్ధాంతం. ముందుగా ఈ నియమంలోని ప్రకృతి అన్న పదానికి దాజీ ఇచ్చిన వివరణను తెలుసుకుందాం. Is talking about our original nature. What was our original nature? There was perfect balance, and then when that balance was somehow compromised because of the will to create came into place, creation started. Creation set in by the first Shobha or the first stir is going outward from the center. When the currents started descending also from above, there was this positive and there was this negative. There was Purusha, there was Prakriti, there is male, there is a female currents. Without this polarity, the currents of creation couldn't have gone forward. It needed this polarity. And because of this, it started imbibing more and more. మన ప్రాథమిక స్వభావం సరళత, అంటే స్వచ్ఛమైన చైతన్యం. అస్తిత్వానికి ఆధారభూతమై ఆలోచన, చైతన్యము, రూపం దాటిన ఆ క్షేత్రం నుండే రూపాలన్నీ వచ్చాయి. మనకు భౌతిక, సూక్ష్మ, కారణ శరీరం అనే 3 శరీరాలు ఉన్నాయి. కారణ శరీరమే మన ఆత్మ. దాన్ని చుట్టుకొని ఉండేదే సూక్ష్మ శరీరం. దాంతోపాటు కలిసి మరి 3 సూక్ష్మ శరీరాలైన అహంకారము, బుద్ధి, ఆలోచించే మనస్సు ఉంటాయి. స్వచ్ఛమైన చైతన్య క్షేత్రంలో ఈ 3 తమ తమ విధులను నిర్వర్తిస్తాయి. అహం మన వ్యక్తిగత గుర్తింపు. మూల రూపంలో దానికి ఎటువంటి అనుబంధాలు, భారాలు ఉండవు. మనస్సు ధర్మానికి అనుగుణంగా అహం పనులు నిర్వహించాలి కాబట్టి అహం ప్రాణమయ కోశంతో సంబంధం కలిగి ఉంటుంది. అహం లేకుండా మనం ఆలోచించలేము, ఏ పని చేయలేము. చైతన్య క్షేత్రంలో సంక్లిష్టతలు ఏర్పడడం మొదలైనప్పుడు అహం ఆ సంక్లిష్టతలతో పెనవేసుకొనిపోయి తన గుర్తింపులోని స్వచ్ఛతను కోల్పోవడం మొదలు పెడుతుంది. కాలం గడుస్తున్న కొద్దీ ఆలోచన విధానాలు, అనుభూతులు, పరిస్థితులకు స్పందించిన తీరు, వాటి పర్యవసానంగా సూక్ష్మ చైతన్య క్షేత్రంలో ఏర్పడిన ముద్రలు ఒక వ్యక్తిగతమైన వ్యవస్థగా ఏర్పడి ప్రతి ఒక్కరూ వాళ్ళలో చిక్కుకోవడం మొదలు పెడతారు. ఆ విధంగా విశ్వజగత్తులో మనదైన వ్యక్తిగత సృష్టితో ఒక చిన్న సూక్ష్మ జగత్తులో మనం ఉంటాం. భగవంతునితో సంపూర్ణంగా ఐక్యం పొందడమే లక్ష్యంగా ఉన్నప్పుడు మనం సృష్టించుకున్న వాటిని అన్నింటినీ విడిచిపెట్టాలి. ఈ దిశగా బాబూజీ మనకు చూపిన త్రోవ మూలం వరకు సాగే మార్గం. అదే మార్గంలో మనం దిగి వచ్చాం. మనం చేయవలసినదల్లా మన అడుగులను వెనక్కు మళ్లించడమే. Moving away from the center is like losing a balance. Our currents, our thought currents are going inward to us. It is an opposite trend.
So in meditation, we are going inward towards the center, going beyond the demands of the body, going beyond the demands of emotional fulfillment, the mental level, transcending all that. అయితే ఇది జరగడానికి ముందు మనం బయట ఉన్న మన దృష్టిని వెనక్కు మళ్ళించి మనలో నుండి మనల్ని ఆకర్షించే స్వచ్ఛ సరళ ఏకత్వ దిశగా సాగించాలి. మనం ఒంటరిగా ఈ పని చేయగలమా? లేదు. ఆ ఏకత్వ అనుభూతి చెందిన గురువు యొక్క సహాయం మనకు అవసరం. అందుకనే ఆధ్యాత్మిక పద్ధతులలో స్వీకారం, శరణాగతి అన్నవి ముఖ్యమైనవి. సరళత అనే భావన సులువైనదిగా కనిపించవచ్చు, కానీ జీవితాలలో అమలు చేయడానికి అంత సులభం కాదు. ఎందుకంటే మనలోని సంక్లిష్టతల ముసుగులన్నీ తొలగిపోయే వరకు మనకు సరళత, నిరాడంబరతల అనుభవం కలగదు. అహాన్ని అధిగమించినప్పుడు మాత్రమే ఇది సంభవించగలదు. ఆధ్యాత్మిక సాధన అంతా కూడా సూక్ష్మ శరీరాల శుద్ధీకరణే. ధ్యాన సాధన ద్వారా అహం క్రమక్రమంగా స్వచ్ఛత సంతరించుకుంటున్న కొద్దీ సంక్లిష్టతల కారణంగా ఏర్పరచుకున్న వ్యక్తిగత సృష్టిని విచ్ఛిన్నం చేయగల గురుకృపను బలపరిచే అలవాట్లను, ప్రవర్తనను మనం అలవరుచుకుంటాం. అన్నిటినీ విడిచిపెట్టి సరళతకు దారితీసే ఆత్మసమర్పణ చేయగల సామర్థ్యం కూడా మనకు కలుగుతుంది. బాబూజీ ఇలా చెప్పారు: మనం అల్లుకున్న వలను నిర్మూలించడం ద్వారా ప్రకృతి యొక్క సారమైనటువంటి ఆ అంతర్నిహిత శక్తిని మనం తిరిగి మన స్వాధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయవచ్చు. అందరి దృష్టికి కనిపిస్తున్న ప్రకృతిలోని సరళతనే లక్ష్యంగా చేసుకుని దానిని సిద్ధింపజేసుకోవడానికి ఇంద్రియాలన్నిటినీ లయం చేయగా ఇది వరకు ఏర్పడిన ముద్రలన్నీ చెరిగిపోయి మిగిలినది ఏదైతే ఉందో అది సరళతతో సమానంగా ఉన్నదే అవుతుంది. మన రోజువారీ జీవితంలో దీనిని ఎలా అనుసరించగలమో ఇప్పుడు పరిశీలిద్దాం. బాహ్య ప్రకృతి. బాహ్యంగా కనిపించే ప్రకృతితో నిండిన ప్రపంచంతో శృతి మేళనంలో ఉండడం అంటే దానితో అనునాదించాలని అర్థం. మనం ప్రకృతిలో సహజంగా ఉన్న లయకు అనుగుణంగా ఆహార, నిద్ర, వ్యాయామ, శ్వాసల వంటి ప్రతి అంశాన్ని అవలంబించినప్పుడు ప్రకృతితో సామరస్యంగా మన అనుబంధాన్ని గాడిలో పెట్టవచ్చు. When we speak of conquering the nature, when we understand that we all coexist, we follow the principle of existentialism. I cannot survive in this world without all that is there. I am part of the whole. ప్రకృతిని దోచుకోవడం మానాలి. దాన్ని గౌరవించడం మన కర్తవ్యం. పర్యావరణ కాలుష్యం కలగజేసే పనులను, ప్రాణికోటికి హాని కలిగించే చర్యలను వదిలిపెట్టినప్పుడే మనం ప్రకృతితో తాదాత్మ్యం చెంది మన జీవనాన్ని కొనసాగించగలం. అంతరంగ ప్రకృతి. మన అంతరంగంలోని దివ్య స్వభావానికి వస్తే సరళతే దాని సారం. స్వచ్ఛత, వినమ్రత, ప్రశాంతత, సమతుల్యత, ఆనందము, శరణాగతి అనేవి నిరాడంబరమైన నిష్కపటమైన జీవనంతో పాటు కలిసి సాగుతాయి. దీని ఫలితంగా దైవికమైన అమాయకత్వం చోటు చేసుకుంటుంది. ఇది మనం చివరకు చేరుకోవలసిన స్థితి. లక్ష్య దిశగా గురువు మార్గనిర్దేశం చేస్తారు, కానీ ఆచరణలో పెట్టవలసిన ప్రాథమిక బాధ్యత మనదే. In IT, they come up with so many versions. Apple or iOS version 12, iOS version 14. Certain applications will not work on iOS version 9. So our ultimate version, what I would like to see as Kamlesh.500, my ultimate form, ultimate inner being. Is it matching with my present state of being? If not, what changes do I need to make in myself so that it can come little closer to the version I am dreaming of?
ఇంద్రియ నిగ్రహం, మంచి అలవాట్ల ఆచరణ, ప్రవృత్తుల నియంత్రణ ద్వారా మన ప్రయత్నం బలోపేతం అవుతుంది. ధ్యానంలో మనం పొందిన స్థితులను అంతరీకరణ చేసుకోవడం నేర్చుకుంటాం. ఆ విధంగా ప్రతిరోజు మనం మరింత శ్రేష్టంగా మనల్ని మనం ఆవిష్కరించుకుంటాం. అంతేకాదు, మనలో భాగమై దాచిపెట్టిన చీకటి అంశాల పట్ల కూడా ఎటువంటి తిరస్కార వైఖరిని కానీ, విమర్శనాత్మకమైన అభిప్రాయం కానీ లేని అవగాహన కలుగుతుంది. మన సమస్తం మీద వెలుగును ప్రసరింపజేసే ఆ ఎరుక మనకు గొప్ప మిత్రుడు అవుతుంది. దాచడానికి ఏమీ లేదు, సిగ్గుపడవలసిన అవసరమూ లేదు. మనం ఇప్పుడు సంతృప్తులం, పరిపూర్ణులం, ప్రేమస్వరూపం అవుతాం. So this all gives us some sort of an understanding that simplifying our life, purifying our lives is the only solution, not just to be identical with divine nature, but becoming divine ourselves. సత్యసంధత అనే విలువను గురించి బాబూజీ చెప్పిన 5వ నియమానికి దాజీ చెప్పిన వివరణల గురించి తరువాయి భాగంలో చెప్పుకుందాం. నమస్తే.